ప్రణాళిక మంతా తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం సముద్ర తీరంలో అలలు భారీగా ఎగిసిపడ్డాయి. డొంకూరు సముద్ర తీరం దగ్గర 20 అడుగుల మేర సముద్రం ముందుకొచ్చిందని స్థానికులు చెబుతున్నారు. నిన్న రాత్రి కురిసిన వర్షాల వల్ల ఇచ్చాపురం ప్రధాన నదులు పొంగి పొర్లుతున్నాయి. తుఫాన్ కారణంగా ఎండబెట్టిన చేపలు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. దీంతో 30 లక్షల వరకు నష్టం వాటిల్లిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని మత్స్యకారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మత్స్యకారులు సంపాదించే ఆస్తి ఒక మత్స్య సంపద అండి. ఆ మత్స్య సంపద కూడా ఈరోజు మంతా తుఫాన్ ప్రభావం వల్ల తడిసి ముద్దయిపోయి 30 లక్షల నష్టపోయామండి. ఇక్కడ సుమారుగా 200 మంది మత్స్యకారు రైతులు ఉన్నారండి. మత్స్యకారు రైతులకి సుమారుగా 2000 మంది లేబర్ రైతులు కూడా ఉన్నారండి. వాళ్ళు పక్కన పెట్టుకున్నది మంతా తుఫాన్ ప్రభావం వల్ల. ఈ మంతా తుఫాన్ ప్రభావం వల్ల నష్టపోయిన రైతులందరికీ రెవెన్యూ సిబ్బంది మరియు లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యే బెందాలం అశోక్ గారు పరిశీలించేసి ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లి ఆ రైతులని ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మత్స్యకారులు అందరూ వేట చేసుకునే సముద్రం కూడా ఈరోజు 100 మీటర్ల పైబడి ముందుకు వచ్చిన తరుణంలో కూడా ఉన్నాం. ఆ విజువల్స్ చూస్తూనే ఉన్నారు. దీనికి ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకొని మత్స్యకారు రైతులకి ఆదుకోవాల్సిందిగా మళ్ళీ కోరుకుంటున్నాం.